తనను ఓడించేందుకు అందరూ ఏకమయ్యారని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. ఎన్నికల కమిషన్ అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. రౌడీజంతో ఎన్నికలు జరిగాయని సునీత అన్నారు. డబ్బు, రౌడీజం, రిగ్గింగ్ తో కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపన్రు. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు, ఇది అందరూ కలిసి చేసిన గెలుపు. నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచాను.